అందరి తలరాతలు బ్రహ్మ రాస్తాడని అంటారు. కానీ తలరాతను మార్చుకునే యుక్తి కూడా మానవునికి ఇచ్చాడు. అవును, మీ తలరాత మీరే మార్చుకోవచ్చు. కేవలం 3.5 నిమిషాలున్న ఈ వీడియో అర్థం చేసుకొని ఆచరిస్తే సమాజంలో మీరు ఒక ప్రత్యేకమైన మనిషి అవుతారు. ఈ భూమి మీదున్న ప్రతి ప్రాణికి, ప్రతి వస్తువుకు ఒక విలక్షణమైన స్వభావం ఉంటుంది. వీయడం అనేది గాలి స్వభావం, కాల్చడం నిప్పు స్వభావం, పారడం నీటి స్వభావం. అదేవిధంగా ప్రతి దాంట్లో తలదూర్చడం, విచిత్రమైన కోరికలు కోరడం, వేలాది విషయాల గురించి ఆలోచించడం, ఎన్నెన్నో సమస్యలతో దుఃఖించడం, గాలిలో మేడలు కట్టడం, ఇది మనిషి మనసు స్వభావం. ఇటువంటి మనసును నియంత్రించగలిగితే మనం ఎంతటి ఉన్నత లక్ష్యాలనైనా సాధించగలుగుతాం. మరి ఆ మనసును నియంత్రించాలంటే ముందుగా మన శరీరంలోని జ్ఞానేంద్రియాలను నియంత్రించాలి. కళ్ళు, చెవులు, ముక్కు, నాలుక మరియు చర్మం, ఈ 5 మనసుకు వాహనాలు. జ్ఞానేంద్రియాలన్నీ మనసును అన్ని వైపులా లాగుతుంటాయి. అయితే వివేకాన్ని ఉపయోగించడం ద్వారా ఇంద్రియాలను అదుపులో ఉంచవచ్చు. కానీ మనసు ఇంద్రియాల సహాయం లేకుండానే స్వతంత్రంగా ఇష్టమొచ్చిన చోటుకు పోగలదు. అలాంటి సందర్భంలో బుద్ధిని ఉపయోగించి దాన్ని మళ్ళీ వెనక్కు తీసుకురావాలి. మనస్సు గురించి ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత మనసును అదుపులో పెట్టాల్సిన అవసరం ఏమిటి అని కొందరు అడగవచ్చు. మీ మనసు మీ అదుపులో ఉంటే ఉన్నత లక్ష్యాలను సైతం సులువుగా సాధించగలుగుతారు. మనసు అదుపులో లేనట్లయితే అత్యంత సామాన్యమైన పనులు చేయడం కూడా సాధ్యం కావు. మనసుకు నిజంగానే అపారమైన రాక్షస బలం ఉంటుంది. దానికి కళ్ళెం వేసి అదుపులో పెట్టగలిగితే అద్భుతాలు సృష్టించగలరు. ప్రతిసారి నేను మనసును అదుపులో పెట్టండి అంటుంటే అది చాలా కష్టమైన పని, కేవలం ప్రతిరోజు మెడిటేషన్ చేసే వాళ్లకు మాత్రమే ఇది సాధ్యం అనుకుంటే పొరపాటు. మనసుని అదుపులో పెట్టడం అంటే ఒకే పనిపై కాన్సన్ట్రేషన్ చేయడం అంతే. ఎవరు ఏ పని చేస్తున్నా ఏకాగ్రత అంటే కాన్సన్ట్రేషన్ అవసరం. ఏమరుపాటుగా ఉంటే ప్రమాదం వాటిల్లే అవకాశం ఉంటుంది. సుత్తితో కొడుతున్నప్పుడు కమ్మరి కొద్దిగా ఏమరుపాటుగా ఉన్నా అతని చేతి మీద సుత్తి దెబ్బ పడే ప్రమాదం ఉంటుంది. అదే చేస్తున్న పనిపై మాత్రమే మనసు నిలిపితే అద్భుతమైన ఖడ్గం తయారు చేయవచ్చు. మీరు ఒకే పనిపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారంటే అదే మెడిటేషన్. ఒక విద్యార్థి చదువుపై, ఒక ఉద్యోగి చేస్తున్న పనిపై, ఒక గృహిణి ఇంటిపై, అలాగే ప్రతి ఒక్కరూ వారి వారి పనిపై మాత్రమే కాన్సన్ట్రేషన్ పెడితే అద్భుతాలు సాధించవచ్చు. కాన్సన్ట్రేషనే విజయ రహస్యం. ఈ సంగతి తెలుసుకున్న వాళ్ళు వివేకవంతులు. ఒక భక్తుడు ఏకాగ్రతతో భగవద్ధ్యానం చేస్తే దైవ దర్శనం తప్పక కలుగుతుంది. ఒక సాధకుడు మెడిటేషన్ ద్వారా శూన్య స్థితిలోకి వెళ్ళినప్పుడు, అంటే ఆలోచన రహిత స్థితికి వెళ్ళినప్పుడు ఈ ప్రకృతిలోని శక్తితో తడిసిపోతాడు. అనంతమైన శక్తి వారిలో ప్రవహిస్తుంది. ఇది కేవలం యోగులు మాత్రమే సాధిస్తారు అనుకోవడం శుద్ధ పొరపాటు. ప్రతి ఒక్కరూ ఏకాగ్రతతో ఏదైనా సాధించగలరు. ఇక మీరు కూడా చేసే పనిపై మాత్రమే కాన్సన్ట్రేషన్ చేయండి. అలాగే ప్రతిరోజు మెడిటేషన్ చేయండి. అతి కొద్ది కాలంలోనే మీ జీవితంలో ఎంతో మార్పును గమనిస్తారు. ఈ సబ్జెక్టు గురించి ఏమైనా సందేహాలుంటే కామెంట్ బాక్స్లో అడగండి. మీ సందేహాలకు నేను తప్పక సమాధానం ఇస్తాను. అలాగే ఆస్ట్రాలజీకి సంబంధించిన ఎన్నో రహస్యాలు మరియు నిత్య జీవితంలో ఉపయోగపడే విషయాలని తెలుసుకోవాలంటే ఈ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే లైక్ చేసి మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. నమస్తే.